వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకత్తా మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల వైద్యుల నిరసన. 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేత. పోడు భూముల పంపిణీకి సమగ్ర వివరాలు అందించండి. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. పాల్గొన్న నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మానాల, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. మూడవ విడతలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇందూరు సహకార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్. ఎన్నికల్లో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వేల్పూర్ ఎక్స్ రోడ్డులో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. చంద్రశేఖర్ నగర్ ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే. ఐఎంఏ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిలిపివేసిన ఓపీ సేవలు. నగరంలోని గంగాస్థాన్ ఐఎంఏ హాల్లో ట్రైనీ డాక్టర్కు శ్రద్ధాంజలి. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రైతుల పక్షపాతి రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వేల్పూల్లో ఘనంగా సన్మానించిన బాల్యమిత్రులు. నాగారంలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన ఆర్డీఓ. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు తొలగింపు, ఉద్రిక్తత. కోల్కతా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు, ఇంకా ఎలక్టివ్ సేవలు, వార్డ్స్ కానీ ఎలక్టివ్ సర్జరీ సేవలన్నీ బహిష్కరిస్తూ ఈరోజు నిరసన 3వ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. నిజామాబాద్ నుంచి కూడా మేము వ్యక్తం చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు చాలా అనుమానాలు ఉన్నాయండి. ఈ రేప్ అండ్ మర్డర్ వెనకాల దాని వెనకాల చాలా పెద్ద పెద్ద పొలిటికల్ నేతలు కానీ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారని చెప్పేసి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే ఫాస్ట్ ట్రాక్గా చాలా త్వరగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, అయిపోయి దాని రిజల్ట్స్ రావాలి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ నిందితులు ఎవరైనా కానీ ఎంతడోలని కానీ ఎంతమంది ఉన్నారో అందరికీ ఉరిశిక్ష చేసేంత వరకు మాకు ఈ నిరసనలు ఆగవండి. అండ్ వెంటనే ఈ డాక్టర్స్కి ఈ కలకత్తాలో ఈ దుర్ఘటన ఒక హాస్పిటల్లో తన డ్యూటీలో ఉన్న సమయంలో అయిందండి. పోడు భూముల పంపిణీకి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి శనివారం మంత్రి కొండా సురేఖ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలలో ఇప్పటి వరకు పోడు పట్టాల కోసం వచ్చిన క్లెయిమ్లు ఎన్ని, వాటిలో ఎంతమందికి ఎన్ని ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేశారు, ఇంకను ఎన్ని క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి, అందుకు గల కారణాలు ఏమిటి,
పట్టాలు పొందిన వారికి భూమి హద్దులు చూపించారా తదితర వివరాలను ఒక్కో జిల్లా వారీగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 2 విడతలుగా రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ జరిగినప్పటికీ ఇంకనూ పలు చోట్ల గిరిజనుల నుండి వినతులు వస్తున్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని 7 మండలాలలో పోడు భూముల సమస్య నెలకొని ఉందని, అర్హులైన వారికి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. అదేవిధంగా మారుమూల గిరిజన తండాలు, అటవీ సరిహద్దు గ్రామాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు రోడ్డు నిర్మించాలని, తాగునీటి వసతి ఇత్యాది సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగురావు, అటవీ శాఖ డివిజనల్ అధికారి భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దశల వారీగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో అప్పటి భారత రాష్ట్ర సమితి పార్టీ, అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఏ విధంగా ఎలాంటి సాయం చేయకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అర్హులైన రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణమాఫీ అందిస్తున్న ఘనత తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇవన్నీ మరచి ప్రజల్లో గందరగోళం రేపేందుకు ప్రభుత్వంపై లేనిపోని బద్దం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అందించడమే కాకుండా వారు పండించిన పంటలకు కూడా సరైన మద్దతు ధర కల్పిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శించే హక్కు ఆ పార్టీ వారికి లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర అధ్యక్షులు కేశవేణు, కిసాన్ కేట్ జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇవాళ మేము 15వ తారీఖు జీవో ఇవ్వడం జరిగింది. 18వ తారీఖే ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 30వ తారీఖు నాడు 2వ విడతగా మరి ₹1,50,000 అంటే 0 నుండి ₹1,50,000 ఉన్న వాళ్ళకు మాఫ్ చేయడం జరిగింది. ఇవాళ 15th ఆగస్టు నాడు మరి 0 నుండి 2 లక్షలు ఉన్న వరకు రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఒకటేసారి మాఫ్ చేస్తూ ఉన్నారు కదా, విడతల వారిగా మాఫీ చేస్తున్నారు అంటున్నారు. విడతల వారిగా కాదు, 1,00,000 ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం. ఇవాళ మన 15th ఆగస్టుకు 2 లక్షలు ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం. విడతల వారు ఎప్పుడు అంటారు, ఒకసారి 50,000, ఒకసారి 40,000, ఒకసారి 30,000 ఇట్లా చేస్తే విడతల వారు అంటారు. మేము అయితే మేము ఏమై చేసాము, ఒకసారి 1,00,000 మంది 1,00,000 రుణం ఉన్న వాళ్ళకు, 2వ విడతల మరి 1,50,000 ఉన్న వాళ్ళకు, 3వ విడతల 2 లక్షలు ఉన్న వాళ్ళకు మాఫ్ చేసాం. అయితే మేము ఏం చెప్పినాము, 31,000 కోట్లు అవుతున్నాయి. ఇదొక చరిత్రాత్మకమైన ఘట్టము. భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసినప్పటికీ మరి 7 లక్షల కోట్ల అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తగ్గేదే లేదని, నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. ఒకే విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తగ్గేదే లేదని, నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు. రైతు రుణాలు 49,500 కోట్ల రూపాయలు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపిందని, రాష్ట్ర మంత్రివర్గ భేటీలో 31,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం 26 కోట్లేనని అన్నారు. 3 విడతల్లో ఇచ్చింది 17,933 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అయినా రుణం తీరలే, రైతు బతుకు మారలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. రుణం తీరలే, రైతు బతుకు మారలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లెక్క 49,500 కోట్లు, కేబినెట్ భేటీలో చెప్పింది 31,000 కోట్లు, బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు, 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది 17,933 కోట్లు.
ఒకే విడతలో 2 లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే బెదిరింపులు, అయినా తగ్గేదే లేదు. నిగ్గదీసి అడుగుతాం, నిజాలే చెబుతాం, కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం. జై కిసాన్, జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించుకోండి. ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది. ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో MOU చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది. ఇంకా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి తిట్లు, బూతులు, అవాకులు, చెవాకులు, ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై మరణకాండ, మందిరాల ధ్వంసం, మహిళలపై అత్యాచారాలు చేస్తూ చంపుతున్నటువంటి దుర్మార్గులను హెచ్చరిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్మూర్లో సర్వసమాజ్ బంద్కు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని వ్యాపార సముదాయాలని స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకులరాజు, బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆర్మూర్ బంద్ పిలుపునివ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ దాడులకు ప్రతిఘటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బంధుకాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంధును నిర్వహించడం చాలా సంతోషదాయకము. ఏదైతే ఈ సర్వ సమాజ్ కి మద్దతు తెలుపుతున్న వారు కూడా శాంతియుతంగా ఈ బంధు దాంట్లో పాల్గొనాలని కోరుతున్నాము. ఎలాంటి గొడవలు కానీ ఆటంకాలు సృష్టించవద్దు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో పీజీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా ఈరోజు IMA తానా వైద్యులు స్వచ్ఛందంగా ఓపీ సేవలు నిలిపివేశారు. నగరంలోని గంగాస్థాన్లోని IMA భవనంలో ఉదయం 11 గంటలకు డాక్టర్ మౌమిదా ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి హాజరై IMA వైద్యులు చేస్తున్న ప్రొటెస్ట్కు సంఘీభావంగా పూర్తి మద్దతు తెలుపుతూ మహిళపై జరిగిన ఘటన తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఎల్లప్పుడూ వైద్యులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం మాట్లాడుతూ జాతీయ భారతీయ వైద్య మండలి దేశవ్యాప్తంగా బంద్కు ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పీజీ డాక్టర్ ఘటనకు నిరసనగా ఈరోజు IMA తానా, నిజామాబాద్ జిల్లా వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు మూసివేసి 17 ఉదయం 6 గంటల నుండి 18 ఆగస్టు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు ఓపీ సేవలు స్వచ్ఛందంగా నిలిపివేశామన్నారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని, రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా CBI ఎంక్వైరీ చేయాలని అన్నారు. పలువురు డాక్టర్లు మాట్లాడుతూ అత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, తానా జిల్లా అధ్యక్షులు డాక్టర్ S శివప్రసాద్, తానా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కప్పల రాజేష్, IDA అధ్యక్షులు డాక్టర్ మంజునాథ్, మేఘన, దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ హరిప్రసాదరావు, డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ రమాదేవి, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ సుభాష్, డాక్టర్ అజయ్ శ్రీనివాస్, డాక్టర్ IMA తానా, IDA వైద్యులు 200కు పైగా పాల్గొన్నారు. So this is very unfortunate incident. So I want to join with you for support of your cause. ఇది నిజంగానే ఇక్కడ ఫస్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ మౌమితా ఈజ్ ద ఫస్ట్ లేడీ, దెన్ షీ ఈజ్ అ డాక్టర్. సో ఎన్ని మహిళ మీద ఏం ఇన్సల్ట్ జరిగినా కానీ డెఫినెట్గా అది కండెమ్ చేయాల్సిందే. అఫ్కోర్స్ అంటే ఈ మనం చూస్తూ ఉన్నాం ఇన్సిడెంట్స్లో చాలా అవుతూ ఉన్నాయి ఇట్లా రెగ్యులర్గా. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్స్ అ కాంప్లెక్స్ వన్. there's some areas it's a personal negligence, some areas it's a social risk, the irregularities, sometimes it's the lapse with the part of the government. So ఇవన్నీ మల్టిపుల్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ జరగడానికి. కానీ ఎక్కడ జరిగినా కానీ డెఫినెట్గా ఇది కండెమబుల్
అఫెన్స్ అది. సో డెఫినెట్గా కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళను ఈవెన్ హ్యాంగ్ చేయాలి. నాట్ ఓన్లీ అంటే పనిష్మెంట్ మీన్స్ ఓన్లీ ద హ్యాంగింగ్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ దట్. సో వాట్ ద గవర్నమెంట్ విల్ డూ అన్నది సో లెట్ us see. కానీ దీనికి అంటే మీరు అందరూ అనుకున్నట్టు చాలామంది డాక్టర్స్ ఇక్కడ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాట్లాడింది అంటే అమ్మాయి డాక్టర్ కాబట్టి చాలామంది సొసైటీలో రెస్పాన్స్ కాలేదని అంటూ ఉన్నారు. ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ ఇస్ అ నేషన్ ఇష్యూ. ఈవెన్ ఇంటర్నేషనల్ ఇష్యూ హెస్ బికమ్ మెనీ కంట్రీస్ ఆల్సో ఈవెన్ సపోర్ట్ అండ్ condolences and the support that came in support of that girl. So ఇది అట్లా don't feel like you are isolated from the society. అదే అందుకని ఫస్ట్ ఈజ్ అ డాక్టర్ అని మనం అంటున్నాము, సొసైటీ థింకింగ్ షీ ఈజ్ అ లేడీ. సో అంటే మనం కూడా ఇప్పుడు కవిత రెడ్డి అంటే మనం సొసైటీలో ఏదైనా కానీ ఈవెన్ ఎనీ ఉమెన్ ఈజ్ అ ఉమెన్ కాబట్టి ఈ ఇన్సిడెంట్ కానీ అసామ్స్ ఏదైతే ఉన్నాయో మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఐడీసీఎంఎస్ చైర్మన్ బి తారాచంద్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని ది ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్ల తరపున ఐడీసీఎంఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎటువంటి దిగులు చెందరాదని మీ స్థానిక మండల వ్యవసాయ అధికారికి ప్రత్యేక లాగిన్ ఇవ్వడం జరిగింది. వీరి వద్దకు వెళ్లి మీ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారో ఆ పూర్తి యొక్క వివరాలు తెలిపినచో మీ వివరాలను నమోదు చేసుకుని మీకు కూడా రుణం రాని వర్తింపు అయ్యేలా చూస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని ఇటు సందర్భంగా తెలియజేశారు. అలాగే ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో పంట రుణమాఫీ రాని వారి కోసం 9492178766 నెంబర్తో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కావున రుణమాఫీ కాని ప్రతి ఒక్క రైతు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ బి తారాచంద్ నాయక్తో పాటు రైతులు పాల్గొన్నారు. మాఫీ కాకుండా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మరి కొన్ని ఆగిపోయినాయి, వాటిని కూడా మరి గైడ్లైన్స్ వచ్చినాయి. మరి మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే రాని వాళ్ళు ఉన్నారో అక్కడ అప్పీలు చేసుకుంటే మరి వాళ్ళు ఆ లాగిన్ ద్వారా ప్రభుత్వానికి నివేదన ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారము మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి రుణమాఫీ వచ్చే అవకాశాలు ఉంది. మరి కొందరు అపోహలు ఉన్నాయి, అరే వీళ్ళందరికీ వచ్చింది మాకు రాలేదని. ఎక్కడైతే రేషన్ కార్డు ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఉందో, ఎక్కడైతే భార్యాభర్తల పేర్ల మీద ఉందో, ఎక్కడైతే 2 బ్యాంకులలో లోన్స్ ఉన్నాయో అలాంటి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి కొన్ని ఆగినాయి. కానీ ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి రైతు బిడ్డకు మరి రుణమాఫీ చేసి తీరుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల్లో రైతులకు ఏకకాల 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి గట్టుకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని మరిచి రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ చేయకపోవడంతో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని అన్ని మండలాల నుండి వచ్చిన బాధిత రైతులు బీఆర్ఎస్ శ్రేణులు వేల్పూర్ ఎక్స్ రోడ్లోని 44 హైవేపై బైఠాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి డిసెంబర్ 9న మాఫీ అని, 100 రోజుల్లో మాఫీ అని, ఆగస్టు 15 తేదీ వరకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఏ ప్రాంతంకు వెళ్తే ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటూ ముఖ్యమంత్రి రైతులను ఇప్పటికీ 3 సార్లు మోసం చేశారని దుయ్యబట్టారు. మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని 8 మండలాల్లో కలిపి మొత్తం 47,070 మంది రైతులు రుణాలు తీసుకున్నారని, అందులో ఇప్పటి వరకు 3 విడతల ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం 15,200 మందికి మాత్రమే అయిందన్నారు. మన బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఇంకా 31,200 మందికి రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. అందుకు రుణమాఫీ కాని రైతులు కడుపు మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో రోడ్డు ఎక్కాలని ఎమ్మెల్యే అన్నారు. పాత జిల్లా నిజామాబాద్ కామారెడ్డి విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో 3,79,000 మంది రైతులు రుణం తీసుకుంటే ఇప్పటి వరకు 3 దఫాల రుణమాఫీ చేయగా ఇంకా 2,04,000 మందికి రుణమాఫీ కావాల్సిందన్నారు. మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఇంకా 31,200 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని, వారిని ఆ ఆఫీస్
ఈ ఆఫీస్ అంటూ తిప్పకుండా బ్యాంకుల నుండి లిస్టు తెప్పించుకొని ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఈ ధర్నా రాస్తారోకో వేదిక ద్వారా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబద్ధం మాటలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాన్స్టిట్యున్సీ బాధిత రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాత రేవంత్ రెడ్డి, నేను రైతులు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి మీరు? రుణమాఫీ చేసిండా రేవంత్ రెడ్డి? అందుకే నేను వారికి సలహా ఇస్తా ఉన్నా, వారికి సూచిస్తా ఉన్నా, నువ్వు ఏ రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయినావు, ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు, ఇవాళ రోడ్డు మీద ఆవేదన చేస్తున్నారు, ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లన్నా పోతాడు, రైతుల అగ్రహంలో కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా కొట్టుకుపోతాడు. నాగారంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు దాడులు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు తొలగించారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారం భారతీనగర్ కాలనీ అక్రమ నిర్మాణాలపై అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన రేకుల షెడ్లు, తాత్కాలిక నివాసాలను కూల్చివేశారు. ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అధికారులు పరిశీలించారు. కబ్జాకు గురైన వాటిని జేసీబీలతో తొలగించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. फजर के बाद से शुरू हुआ है, म्यूनसिपल की तरफ से है या कलेक्टर की तरफ से है या हुकूमत की तरफ से है, कम से कम ये गरीबों को मौका देना चाहिए। आज देखिए, आज आँखों में आंसू आ रहा, तकलीफ़ हो रही, अपने बीवियों के जेवरात, अपने बीवियों के चीज़ें, कान के बालियाँ, मंगलसूत्र, इसके अंदर मुस्लिम भी है, गैर मुस्लिम भी है, आज रोते हुए एक यतीम सिर की शक्ल इख्तियार करे हुए है। ये हुकूमत का काम था। हालांकि हाई कोर्ट का भी आर्डर है, अगर रोड पे भी कोई बैठा है तो उसको वार्निंग देना, उसको मुआवजा देना और उसके बाद उसको कहीं जगह दूसरी जगह बताना। ये लोग खाली बैठे हुए नहीं है, इसके अंदर कुछ पट्टे भी दिए, पैसे भी लिए, लेके ये तहकीकात तो इसके अंदर गरीब से लेके पैसे वाला सब इसके अंदर मलूस है। इसके अंदर अटेंडर से लेके पूरा बड़े बड़े होदेदार इसके अंदर मलूस है। इसकी पूरी इंक्वायरी होना चाहिए और जो है सो ये लोग जो गरीब आज इनको मुआवजा देना चाहिए, कम से कम इनको दूसरी जगह मुंतकिल होना चाहिए। आज देखिए, आज कहाँ गए सब हुकूमत के रखवाले। हालांकि 2000 में सर्वे हुआ, हुकूमत खरीदी, गवर्नमेंट खरीदने के बाद 2005 में इनको कुछ लोगों को पट्टे दिया गया और पट्टे दे के इनको बिठाया गया। अब बात जो चीज़ है उनको नहीं मालूम और जो है सो उनसे पैसे लेके ये पट्टा है, ये ज़मीन है, उनको बिठा दिए। अब उसके बाद हुकूमत का ये काम है कि बाज़ाब्ता उनको नोटिसा देना और उनका सामान निकालने का ये करना, सहूलत देना कि भाई तुम्हारा सामान निकालो, ये गवर्नमेंट लैंड है या तालाब का लैंड। हम ये नहीं बोल रहे कि भाई तालाब का लैंड नहीं है या दूसरा लैंड नहीं है, हम ये नहीं बोल रहे। శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే ఆలయంలో క్యూ లైన్లో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి శనివారం భక్తులు స్వామివారికి పప్పు పలహారం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పర్యటించారు. చంద్రశేఖర్ నగర్ ఆర్య వైశ్య సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. నగరంలో చంద్రశేఖర్ నగర్లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సేవా సంఘం బాలలక్ష్మి బాలనరసింహులు భవనంలో మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షునిగా సర్వ ప్రవీణ్ కుమార్ గుప్తాని, ప్రధాన కార్యదర్శిగా కాటేపల్లి ప్రవీణ్ కుమార్ గుప్తాని, కోశాధికారిగా చిట్టిమిల్లి శశిధర్ గుప్తాని, కార్యవర్గ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంఘ నూతన అధ్యక్షుడు సర్వ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, నా విజయానికి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని, అందరితో కలిసిమెలిసి ఉంటానని తెలియజేశారు. ప్రతి ఒక్కరు, ఎందుకంటే
ఈరోజు అందరూ కూడా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, కానీ అనేక మందికి భగవంతుడు అనేక అవకాశాలు ఇచ్చాడు. అందరూ ఒక ఉన్నత స్థానాన్ని కూడా ఎదుగుతూ ఉన్నారు. మన సేవా కార్యక్రమాలు మన ధర్మాన్ని ఇంకా పెంచాలని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మహిళలు ఎంతకున్నారు, మీకు మహిళా కమిటీ ఉన్నది, తప్పకుండా మహిళలు కొద్ది భాగం ముందర ఉండాలి. ఎప్పుడైనా కానీ వారికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. మోడీ గారు 33% పొలిటికల్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలలో మోడీ గారే. రాబోయే రోజుల్లో 60 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. అక్కడ పార్లమెంట్ కనీసం 200 మంది ఎంపీలు ఉంటారు. అంటే మహిళలే. ఎందుకంటే ఇవాళ మనం ఈ స్థానంలో ఉన్నాం. మన వ్యాపారాలు బాగున్నాయంటే మహిళలు ఉన్న గొప్పతనం ఏంటిదంటే ఏ పూజ చేసినా ఏది భగవంతుని కోరుకున్నా వాళ్ళ కోసం కోరుకోరు. మా కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా అంటేనే వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ స్థాయిలో ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్నత కులాలకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత కులాలకు ఎవరు పట్టించుకున్న పాపాలకు పోలే. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యను ఖండిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటించాయి. పట్టణంలోని ఐఎంఏ భవనంలో డాక్టర్లు మహిళా డాక్టర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వెంకటగౌడ్ మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై పైశాచికంగా వ్యవహరిస్తూ అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్లపై దాడులు ఆపేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ బాను, డాక్టర్ రాకేష్, ఆర్మూర్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. ఎడ్యుకేషన్లోనే ప్రెషర్ 36 to 48 hours డ్యూటీస్ ఉండడం అనేది మాకు మెంటల్ ప్రెషర్గా ఉంది. అంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వచ్చి ఇక్కడ జరుగుతూ ఉంటే రేపొద్దున ఏముంటుంది ఎవరికి? అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దానికే సెక్యూరిటీ లేకపోతే. పశ్చిమ బెంగాల్లో వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా శనివారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచాయి. ఐఎంఏ పిలుపు మేరకు నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ తదితర పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు సేవలను నిలిపివేశారు. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఓపీ సేవలు కొనసాగాయి. జరిగిన డ్యూటీలో ఉన్న డాక్టర్పై జరిగిన అమానుష చర్యకు నిరసనగా ఓపీ సర్వీసెస్ చూడట్లేదు, ఓపీ పేషెంట్స్ ఎవరిని చూడట్లేదు. ఓన్లీ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎమర్జెన్సీ పేషెంట్స్కి మాత్రమే చూడడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఐఎంఏ నిజామాబాద్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి విషయాలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం కూడా తగిన చట్టాలు, చర్యలు ప్లస్ సరైన సెక్యూరిటీ డ్యూటీలో. తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని బాల్యమిత్రులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని బాల్యమిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యమిత్రుడైనటువంటి అన్వేష్ రెడ్డి మాతో చదువుతూ అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. బాల్యమిత్రులందరూ ఒక్కో దానిలో ఒక్కో స్థాయిలో స్థిరపడ్డారని, అన్వేష్ రెడ్డి కొందరు బాల్యమిత్రులు కొన్ని రోజులు ప్రజా ఉద్యమంలో పనిచేశారని అన్నారు. అన్వేష్ రెడ్డి అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి రైతు శ్రేయస్సు కొరకు రైతుల తరపున అనేక రైతు ఉద్యమాలలో పాల్గొన్నారని అన్నారు. గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని, అనంతరం రైతుల తరపున పోరాడిన అన్వేష్ రెడ్డిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల పక్షపాతి అయిన అన్వేష్ రెడ్డిని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బాల్యమిత్రుడు రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులు అయిన క్లాస్మేట్స్ నన్ను సన్మానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నోముల గంగారెడ్డి, లక్ష్మీనరసయ్య, సాతేలి రాము, టక్కుడు గంగాధర్, మనోజ్, జ్ఞానేశ్వర్, లొక్కిడి సాయిలు, బొజ్జగుంట లక్ష్మణ్, పాలిం లక్ష్మణ్, మల్కయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
చదువుకున్నటువంటి సందర్భాలు జరిగినటువంటి అనేక రకమైనటువంటి పరిణామాలలో ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎదిగినటువంటి పరిస్థితి. కొందరు చదువుకొని ఉపాధ్యాయులుగా కావడము, మరికొందరు సమాజానికి సేవ అయినటువంటి ఆలోచనతో ఉద్యమాలకు పోవడం, రకరకాలుగా వారు ఎంచుకున్నటువంటి దాంట్లో ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా విషయానికి వచ్చేసరికి వల్ల నేను ఒక ఉద్యమ వాటిలో పనిచేసి ఒక సమాజాల్లో సమాజాలతో పనిచేసినప్పటికీ తర్వాత కొన్ని కారణాల గురించి బయటకు వచ్చిన తిరిగి నేను ఒక రాజకీయ పార్టీ పక్షాన ఒక రైతు సమస్యల మీద పనిచేస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో రైతు సంఘానికి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రైతులకు రిలేటెడ్ గా ఉండేటటువంటి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అధిక వర్షం కురిసింది. 9 మండలాల్లో అత్యధిక, 24 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా నవిపేట మండలంలో 11.6 మిల్లీమీటర్లు, నందిపేటలో 9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఉదయం నుంచే కొన్ని మండలాల్లో వర్షం ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు జిల్లా వ్యాప్తంగా కురిసింది. పలు మండలాల్లో పంట పొలాలు వర్షపు నీటితో మునిగాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో 13,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఆవిరి రూపంలో 522 క్యూసెక్కుల నీరు పోతుంది. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1,081.10 టీఎంసీల అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బాన్స్వాడ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్లు ఓపీ సేవలను నిలిపివేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ గౌతమిపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించకపోతే సేవలను ఆపి ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన పీజీ చేస్తున్న వైద్య విద్యార్థి పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బాన్స్వాడలో ఐఎంఏ ఐడిఏ రెండు అసోసియేషన్స్ కలిపి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీహెచ్ దగ్గర కూడా కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాం వీటిపైన. ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే 24 గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము. దీన్ని ప్రజలకు కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము. బోధన్ కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి నుంచి పునఃప్రారంభించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 5:30 బోధన్ స్టేషన్ నుంచి ప్యాసింజర్ రైలు బయలుదేరనుంది. 3 నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్ నగర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 5:30 బయలుదేరి కాచిగూడ స్టేషన్కు 11 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 4:30 కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్కు చేరుకుంటుంది. నిజామాబాద్ జీజీహెచ్లో వైద్యులు చేసిన నిరసనకు ఆయుష్ విభాగం వైద్య సిబ్బంది పాల్గొని మద్దతు తెలిపారు. నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు నిరసన తెలిపారు. కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిపై అత్యాచార సంఘటనకు నిరసనగా జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు, ఫార్మసిస్టులు ఎన్ పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది భిక్షపతి, రమేష్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయుష్ వైద్యశాలల డాక్టర్లు, సిబ్బంది మద్దతు తెలిపారు. అర్హులకు పోడు పట్టాలను అందించేందుకు పటిష్ట కార్యాచరణ తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయతో కలిసి పోడు భూములపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం, ROFR చట్టం, జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు వివరించారు. ROFR చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు లేదా 13 డిసెంబర్ 2005 నాటికి 3 తరాల పాటు సాగు చేసిన గిరిజనేతరులకు పోడు భూముల పట్టా పంపిణీ అర్హులని అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులని గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆమోదించిన ROFR దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీ శాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు సౌకర్యం, తాగునీరు, ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఫాలో అప్ చేయాలని మంత్రి ఆదేశించారు. పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామాయిల్, జీడి, మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, జిల్లా గిరిజన సంక్షేమాధికారిని రజిత, కామారెడ్డి RDO రంగనాథరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసనగా రెంజల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. రెంజల్ మండలంలోని రెంజల్ గ్రామ పంచాయతీతో పాటు సాటాపూర్ గ్రామ పంచాయతీలో సూపరింటెండెంట్ శ్రీనివాస్తో కలిసి ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు, అలాగే ఆదాయ వ్యయాలతో పాటు వర్షాకాలం కావడంతో ముఖ్యంగా ఆరోగ్య సిబ్బందికి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సర్వే చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాకుండా గ్రామంలో 4,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా ఇప్పటికే గ్రామంలో 2,000 మొక్కలను నాటడం జరిగిందని, మిగిలిన 2,000 మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. అలాగే ఇంటింటికి 3 మొక్కలను పంపిణీ చేసి ఇంటి దగ్గర నాటే విధంగా చూడాలని ఐకేపీ సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలో నీటిని నిల్వ ఉండకుండా చూడాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఉంచి ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. ఎవరు కూడా ఇంటి ముందర చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. అలాగే రెంజల్ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు శోభన్, అంగన్వాడీ సిబ్బంది సురేఖ, ఆరోగ్య సిబ్బంది జమున, సరస్వతి, ఐకేపీ సిబ్బంది భాగ్య, రాజు తదితరులు ఉన్నారు. అన్ని శాఖల సిబ్బందితో సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తూ గ్రామంలో జ్వరాలకు సంబంధించి కానీ ఎటువంటి రోగాలు వస్తున్నాయి వాటన్నిటికీ ఒక సర్వే నిర్వహించవలసిందిగా ఒక ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు సిబ్బంది అందరినీ ఆదేశించడం జరిగింది. అట్లే ఉపాధి హామీ పథకంలో కూడా వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమం కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ 4,000 మొక్కల్ని నాటడానికి దర్పల్లి మండల కేంద్రంలో వైద్యులు నిరసన తెలిపారు. కలకత్తా మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్, డాక్టర్ మౌనిక, నర్సింగ్ ఆఫీసర్ శాంతమ్మ, రమేష్, మమత, వైద్య సిబ్బంది వసంత, జయ, లక్ష్మి, మురళి, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేయబడింది, ఆమెకు జస్టిస్ రావట్లేదు. అందుకే ఈ నిరసన అనేది ఆమె జస్టిస్ కోసం మేము ట్రై చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికే ఈ నిరసన అనేది మేము చేస్తున్నాము. చెప్తారు బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఆమె చదువుకుంది, డిగ్రీ పీజీ సెకండ్ ఇయర్ పల్మనాలజిస్ట్గా చేస్తుంది. అయినా ఆమె బతకలేదు. ఆమె పైన అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ జరిగింది. దీన్ని ఖండిస్తూ
ఈ నిరసన అనేది మేము ఈరోజు చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా భయపడాలి. వైన్స్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇచ్చి ఓపెన్ బార్లుగా మార్చి బహుజన శ్రామిక ప్రజలను శాశ్వతంగా మద్యానికి బానిసలుగా మార్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా కనిపించడం లేదని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సులో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటు చూసినా మద్యం ఏరులై పారుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ప్రకారం బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వైన్స్ షాపుల పక్కనే ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్లను నియంత్రించాలని, జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపులను మూసివేయాలని మహిళా లోకం ఉద్యమించాలని సబ్బనిలత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఏకేలత, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశాబాయి, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు స్వాతి, నగర నాయకులు జీజాబాయి, శాంతాబాయి, రాధా, సోని తదితరులు పాల్గొన్నారు. దేశంలో కానీ కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి మహిళలపై హింస నిరంతరం పెరిగిపోతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మరి బీజేపీ మరి ఎంపీ మరి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మరి ఇంత వివక్షత అని మేము ఈరోజు బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా మరి ప్రధానమంత్రి గారికి మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఎందుకు మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస ఎందుకు జరుగుతూ ఉంది, మరి అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు అరికట్టలేకపోతూ ఉన్నారో, మరి ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతూ ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారని సిఐ మల్లేష్ వెల్లడించారు. స్టేషన్ తండాకి చెందిన బాధవత్ ఉపేంద్ర నాయక్, స్టేషన్ తండాకి నిందితుడు అయిన తీగుట్ల మనోజ్ కుమార్ ఫోన్ చేసి మీ పేరు మీద బ్యాంక్లో గోల్డ్ లోన్ ఉంది, వెంటనే ఆ గోల్డ్ లోన్ క్లియర్ చేయకపోతే మీ గోల్డ్ మొత్తం సీజ్ చేస్తామని చెప్పి బాధితుడిని నమ్మించి అతని వద్ద నుంచి 25,000 రూపాయలను ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేయించుకొని మోసం చేశాడని బాధితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ మల్లేష్, ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది అని సిఐ మల్లేష్ మీడియా సమావేశంలో తెలిపారు. కావున ప్రజలందరికీ పోలీసు వారి విన్నపం ఏమిటనగా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి మీ ఓటీపీలు అడిగినా చెప్పవద్దు, ఎటువంటి డబ్బులు పంపించవద్దు. ఎటువంటి సైబర్ నేరాలు జరిగినా 1930కి కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లేష్, ఎస్ఐ మనోజ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఫోన్ చేసి మీ పైన ఉన్న గోల్డ్ లోను క్లోజ్ చేస్తాము, మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొడితే వడ్డీ మాఫీ అవుతుంది అని చెప్పి ప్రజలను నమ్మించి చీటింగ్ చేస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇందల్వాయి మండలకు చెందిన బడావత్ ఉపేందర్ నాయక్, స్టేషన్ తాండా ఇందల్వాయి మండల్ అనే అతన్ని ఈ నెల 5వ తారీఖు మీకు గోల్డ్ లోన్ పెండింగ్ ఉంది, వడ్డీ మాఫీ అవుతుంది, 25,000 ఫోన్ పే చేస్తే వెంటనే క్లియర్ చేస్తాము అని నమ్మించి మాయమాటలు చెప్పగా ఫిర్యాదు అయిన ఉపేందర్ నాయక్ 25,000 ఫోన్పే ద్వారా నేరస్తుడు తిగుట్ల మనోజ్ కుమార్ కు చేసినాడు. వెంటనే జరిగిన మోసాన్ని గ్రహించి ఉపేందర్ నాయక్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఫోన్ నంబరు ఫోన్పే ఆధారంగా తిగుట్ల మనోజ్ కుమార్ నేరస్తుని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. రెంజల్, సాటపూర్ గ్రామ పంచాయతీలలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాలలో జరిగిన వైద్య పీజీ విద్యార్థిపై జరిగిన అత్యాచారం, హత్యపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాలలో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని, ప్రజలకు వైద్యం అందిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులపై ఇలాంటి హత్యాకాండ పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఆరోగ్య విస్తీర్ణ అధికారిపై రవీందర్ అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శారీరక ఉన్మాదులపై ఉక్కుపాదం మోపే విధంగా చట్టాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకి న్యాయం చేకూరే వరకు వైద్యులకు, పారామెడికల్ ఉద్యోగుల సహకారం ఉంటుందని ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపి రవీందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి చింతల శ్రావణ్ కుమార్, MLHPలు డాక్టర్ ప్రమోదిత, డాక్టర్ ఉజ్మా, మీర్జా ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, సూపర్వైజర్ మలంబి, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 3 గ్రామాలకు సంబంధించిన రోడ్డు సమస్యను పరిష్కరించాలని తల్వేద గ్రామస్తులు సిపికి విన్నవించారు. తల్వేద గ్రామంలోని తమ వ్యవసాయ పొలాలకు పోవడానికి అప్పటి మా గ్రామస్తులు ఏర్పాటు చేసిన దారి ద్వారా ప్రతినిత్యం పోతూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఆ దారి మాదంటూ మా గ్రామస్తులైన బొమ్మెన్న పెద్దన్న, తన కొడుకైన శంకర్ ప్రతిరోజు గొడవ పడుతూ మాకు ఇబ్బంది పెడుతున్నాడు. సుమారు ఆ దారి గుండా 120 ఎకరాల గల వ్యవసాయ భూముల్లోకి వెళ్తాము. శంకర్ కుటుంబ సభ్యులు రకరకాల బూతులతో మాకు తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ మా భర్తలపై ఇదివరకే కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మళ్లీ మా వ్యవసాయ భూములకు పోవడానికి అడ్డు వస్తూ తమ కుటుంబ సభ్యులను బూతులతో గొడవలకు దిగుతున్నారని, తమ వ్యవసాయం అయితే స్థానిక తహసీల్దార్ సిబ్బంది ద్వారా విచారణ జరిగింది. స్వాధీనం చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాపై అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తూ మాపై అట్రాసిటీ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శంకర్ ఒక ఉద్యోగి అయినా కూడా ఇలా ప్రవర్తించడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించగలరని తల్వేద గ్రామస్తులు సిపికి విన్నవించుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ, ఈ దారి వల్ల తల్వేద గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించాలని, సమస్య పరిష్కారం కాని యెడల పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని కేశవేణు తెలిపారు. రైతులు నిజామాబాద్ నగరానికి చేసి పోలీస్ కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఆయన ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళడంతో అడిషనల్ కమిషనర్ గారు అయిన కోటేశ్వరరావు గారిని కలవడం జరిగింది. కలుస్తూ అక్కడ ఏదైతే వీరు గ్రామస్తులు రైతులంతా కొనుక్కున్న 60-70 మంది రైతులంతా కలిసి కొనుక్కున్న భూమిని అక్కడ పెద్దన్న అనే వ్యక్తి, వారి అబ్బాయి శంకర్ అనే మున్సిపల్ ఏఈ కామారెడ్డి, వారిద్దరూ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉండి వీళ్ళని చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఆ భూమిని కొద్దిగా నరుపుకుంటూ చెక్కుకుంటూ దారిని చిన్నగా వేయడంతో రైతులు వెళ్ళి అడగగా వారిని అసభ్య పదాలతో వాళ్ళే దూషించి వీరు రెచ్చిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు ఆవేశంతో నువ్వెంత అనే దానికి వచ్చింది. అప్పుడు వాళ్ళు SC/ST కేసులు బుక్ చేయడం. విద్యుత్ బిల్లులను గతంలో మాదిరి మొబైల్ ద్వారా UPI చెల్లింపులు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని TGSPDCL, TGNPDCL, ఆంధ్రప్రదేశ్లోని APCPDCL భారత్ బిల్ పేమెంట్ సిస్టంలు చేరాయి. డిస్కంలు BBPSలోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు BBPS ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారాను బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని NPCIకి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్ CEO నూపూర్ చతుర్వేది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జూలై 1 నుంచి UPI ద్వారా నేరుగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. BBPS ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారానే జరగాలని నిర్దేశించింది. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు BBPSలోకి చేరుతుండటంతో UPI చెల్లింపులకు మార్గం సుగమం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న TGSPDCL ఇప్పటికే ఫోన్పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. మిగతా సంస్థలతోనూ చర్చిస్తున్నామని, గూగుల్ పే, అమెజాన్ పే ద్వారాను రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఓ అధికారి తెలిపారు. 18వ తేదీ ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముత్కూరి లింగగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కావున గౌడ సోదరులందరూ వారి వారి గ్రామాల్లో జయంతి కార్యక్రమం జరుపుకోవాలని ముత్కూర్ లింగగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సోదరులందరూ పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదకు రావాలని, అందరూ కలిసి హక్కుల కోసం పోరాడాలని, రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, జయంతి అధికారికంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి రుణపడడం ఉంటామని పెద్దలు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మనకు అండగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్, శంకర్ గౌడ్, NYP ప్రెసిడెంట్ సత్యగౌడ్,
వ్యాపారవేత్త రాజేందర్ గౌడ్లు పాల్గొన్నారు. పాపన్న జయంతి సందర్భంగా ఆ రోజు ఆ మహనీయుని జ్ఞాపకార్థం ఆయన జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ప్రతి గౌడ సోదరులకు ఈ వేదికగా విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామాన డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం. మరి గౌడ కులస్తులు రాను ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆలూరు కెనరా బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి పంపాల్సిన రైతుల రుణాల లిస్ట్ పంపకపోవడం వల్లనే రైతులకు రుణమాఫీ రాలేదని ఆలూరు మండల కేంద్రంలో గల కెనరా బ్యాంకు ముందు రైతులు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రైతు ధర్నాకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం నుండి రావాల్సిన రుణమాఫీ ఇంకా పూర్తిగా రావాల్సి ఉందని, త్వరలోనే అందరికీ రుణమాఫీ వస్తుందని తెలిపారు. కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు లిస్టు పంపించామని, త్వరలోనే రుణమాఫీ వస్తుందని హామీ ఇవ్వడంతో రైతులు సర్దుమణిగారు. రుణమాఫీ వచ్చే వరకు బ్యాంకు తీయవద్దని బ్యాంక్ షట్టర్ మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి పంపే లిస్టును అధికారులు సరిగా పంపితే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 2500 మంది రైతులకు గాను కేవలం 400 మందికి మాత్రమే రైతు రుణమాఫీ వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల మిగతా రైతులకు రుణమాఫీ రాలేదని, 2500 మంది రైతులకు గాను కేవలం 400 మందికి మాత్రమే రైతు రుణమాఫీ వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల మిగతా రైతులకు రుణమాఫీ రాలేదని, వెంటనే రైతుల లిస్టును ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కెనరా బ్యాంకు ఆర్ఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి పంపాల్సిన రైతుల లిస్టును పంపించడం జరిగిందని, పై అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, ప్రభుత్వం రైతు రుణమాఫీ అందిస్తుందని అన్నారు. 30,000 కోట్లు మేము విడుదల చేసామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ కష్టకర 10,000 కోట్లు వచ్చాయి, మనకి కటాఫ్ చేస్తున్నారు. రైతుల దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నారు. రైతు 2 లక్షల మీద ఉంటే అవి కట్టించుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే డబ్బులు రాలేదని అడిగితే ఏమంటున్నారు? ఇవాళ 1043 మంది మేము కేరళ బ్యాంకు డాటా పంపించాలంటున్నారు. ఇలా 546 మందికి మేము రాలేమని తీసుకొచ్చామంటారు. 546 మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారా? ఇప్పటికిప్పుడు మన 546 మంది తీసుకుపోయి ఆయన ఎన్నో దప్పలు ఇస్తారు. ఇప్పటికే 3వ దప్ప అయిపోయినట్టు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మాట చెప్తే అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసాడు. రైతులను చంపేస్తే ఎట్లుంటాయి? రైతులకు ఇబ్బంది అయితే రైతుకు రుణం కేరళ బ్యాంకు డాటా తప్పంటున్నారు. సీఎం ఏం చేసినట్టే సీఎం కి కరెక్ట్ నోట్లు పంపలేదు. సీఎం అని కేరళ బ్యాంకు వాళ్ళని నిజంగా పంపమని చెప్పి సీఎం అని అలవాలేకుంటే ఉన్న ఎమ్మెల్యే అనాలి వాళ్ళ నాన్న. నిజామాబాద్ అర్బన్ కంటేశ్వర్లో గల అంగన్వాడీ సెంటర్లో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత పిల్లలకు తెలపడం జరిగింది మరియు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ ఉషా, అంగన్వాడీ టీచర్ ఏ దీపిక, ఆయా గౌసియా బేగం అందరూ కలిసి ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలో రామ్నగర్ ఏరియాలో మార్క్ఫెడ్ ఎదురుగా ప్రియా మిల్క్ కంపెనీ డైరెక్టర్ నామ రామ్మోహన్ రావుతో కలిసి కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ప్రియా మిల్క్ డైరీ జనరల్ మేనేజర్ నర్సింగరావు, ప్రియా మిల్క్ మార్కెటింగ్ ఏఎస్ఎం బద్రి, మార్కెటింగ్ సీనియర్ సలహాదారుడు సుధాకర్, జేఎస్ఎం శ్రీనివాస్, దిలీప్, గణేష్, తిరుపతి, పార్లర్ నిర్వాహకుడు నరేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో నాణ్యమైన ప్రోడక్ట్స్ని సప్లై చేయుటలో ఈ ఏరియా పెట్టడం జరిగింది. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,300గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 67,520గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,280గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 880గా పలికింది. కిలో ముద్ద వెండి 88,000గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తా మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైద్యుల నిరసన. 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేత.
పోడు భూముల పంపిణీకి సమగ్ర వివరాలు అందించండి. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ. పాల్గొన్న నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మానాల, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. మూడవ విడతలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇందూరు సహకార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్. ఎన్నికల్లో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వేల్పూర్ ఎక్స్ రోడ్డులో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. చంద్రశేఖర్ నగర్ ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే. ఐఎంఏ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిలిపివేసిన ఓపీ సేవలు. నగరంలోని గంగాస్థాన్ ఐఎంఏ హాల్లో ట్రైనీ డాక్టర్కు శ్రద్ధాంజలి. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రైతుల పక్షపాతి రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వేల్పూల్లో ఘనంగా సన్మానించిన బాల్యమిత్రులు. నాగారంలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన ఆర్డీఓ. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు తొలగింపు, ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.